వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వశిష్ఠుని వంశంలో జన్మించిన సాక్షాత్తు విష్ణు స్వరూపుడే అయిన బ్రహ్మ జ్ఞాన నిధి అయిన వేదవ్యాసునికి నా నమస్సమాంజలు తెలియజేస్తున్నాను. సనాతనం నా ధర్మం ఛానల్కు మరొక్కసారి స్వాగతం పలుకుతూ, ఇంతకుముందు వీడియోలో మీకు నేను రామాయణ భారతాలు అర్థం కావాలి అని అంటే వేదోపనిషత్తులు తెలియాలి, ధర్మశాస్త్రాలు తెలియాలి అని చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో మనం వేదముల గురించినటువంటి ప్రారంభం చేయబోతున్నాం. వేదముల యొక్క ప్రారంభ వీడియో కాబట్టి నేను వేదములు ఎలా ఏర్పడ్డాయి, ఎలా మానవాళికి అందినాయి, అవి ఏ కాలానికి చెందినవి, ఇది నేను మీకు మొదట్లో చెప్పాలి. వేదములు అపౌరుషేయాలు, వేదములు శృతులు. అపౌరుషేయాలు అని అంటే పురుషులు వ్రాయలేదు అని, అంటే మానవులు వ్రాయలేదు అని విస్తృతార్థం. కాబట్టి ఇవి మానవులు వ్రాసినవి కాదు. ఇవి శృతులు, వినబడినవి. ఎవరో చెబితే వినబడివి మునులకి ఋషులకి. కనుక వేదం అనేటువంటిది సాక్షాత్తుగా భగవత్ స్వరూపుడైనటువంటి భగవంతుడే బ్రహ్మ వినిపిస్తే వాటిని విన్న ఋషులు వాటిని మానవాళికి అందించే ప్రయత్నం చేశారు. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే కృతయుగంలో జరిగింది. కాబట్టి కృతయుగంలో బ్రహ్మ పలుకుల్ని విన్నటువంటి ఋషులు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, గృత్సముద్రుడు అని పేరు, వామదేవుడు, ఇటువంటి వాళ్ళు వాటిని విని మానవాళికి అందించారు. కనుక కృతయుగం నాటికి ఏ ఏ ఋషులు, ఏ ఏ మునులు వాటిని విన్నారో వాటిని అందజేస్తే వాటినే తిరిగి మళ్ళీ కృతయుగం నాటి ప్రజలు పాటించారు. కృతయుగంలో ఉండేటువంటి మానవ జాతి ఒక బలమైనటువంటి జ్ఞాన సముపార్జన కలిగిన వాడు కాబట్టి ఆ కాలంలో అది నడిచింది. త్రేతాయుగంలో కూడా కొనసాగింది. కానీ ద్వాపరయుగం వచ్చేటప్పటికి వేద రాశి ప్రజలకి అర్థం కావడం కష్టంగా మారిపోయింది. పైగా మానవులు అల్పాయుష్కులు అవుతున్నారు. కనుక అది మొత్తము కలగూర గంపలాగా ఉంటే గాసర బెసరుగా ఉంది. నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉండేటువంటి పాఠ్య పుస్తకాల్లోని అన్ని పాఠ్యాంశాలు, అధ్యాయాలు కలగపులకంపై ఉన్నాయి. ఇది పరిస్థితి. కృతయుగం నాటి, త్రేతాయుగం నాటి మేధావులు వాటిని పాటించగలిగారు, కానీ ద్వాపరయుగం నాటికి కష్టమైపోతుంది. అందువల్ల దానిని మానవాళికి దగ్గరగా చేర్చడానికి, క్రమబద్ధీకరించడానికి వేదవ్యాసుడు పూనుకున్నాడు. వేదవ్యాసుడు ఆ గాసర బీసరగానో కలగూర గంపలానో ఉన్నటువంటి వేద రాశిని విభజించాడు. విభజించినప్పుడు ఆయన చేసిన పని ఏమిటి అంటే, మొదటగా ఏది చెప్పాలి, 1, 2, 3 తరగతుల వాళ్ళకి ఏం చెప్పాలి, 4, 5, 6 తరగతులకి ఏం చెప్పాలి, హయ్యర్ క్లాసెస్లో ఏం చెప్పాలో మనం ఎట్లాగైతే ఒక సిలబస్ రాసుకొని వివరిస్తామో అలా చేశాడు ఆయన. కాబట్టి ఆ వేదరాశిలో ఉన్నటువంటి ఆ వేదరాశిలో కొన్ని రుక్కులు ఉన్నాయి, అంటే స్తోత్రాలు ఉన్నాయి, ప్రార్థనా గీతాలు ఉన్నాయి. అదే వేదరాశిలోనే కొన్ని సంగీతం కూర్చున్నటువంటి అవే రుక్కులు చెందినటువంటి కొన్ని ఉన్నాయి. ఆ స్తోత్రాలేమో యజ్ఞయాగాది క్రతువులలో చెప్పవలసినవి, పాడవలసినవి. అదేవిధంగా యజ్ఞయాగాదులకు సంబంధించిన అంశాలు దాంట్లో ఉన్నాయి వేదరాశిలో. అదేవిధంగా ఇతర పరమైనటువంటి క్రతువులు, ఐహికపరమైనటువంటి అంశాలు కూడా దాంట్లో ఉన్నాయి. కనుక మొత్తము ఇది వేదరాశి. ఇప్పుడు ఆయన విభజించాలి. విభజించడం కొరకు ఆయన చేసిన పని ఏమిటంటే, మొత్తము ఆ కలగూర గంపలాగా ఉన్నటువంటి వేదరాశిలోని రుక్కులన్నీ, రుక్కులు అంటే ప్రార్థనలు, స్తోత్రాలు, రుక్కులన్నీ తీసి ఋగ్వేదముగా రచించాడు.
అంటే ఆ ఋగ్వేదంలోని రుక్కులు స్తోత్రాలు. ఇక అదే కలగూర గంపలో ఈ స్తోత్రాలకి సంగీతాన్ని కూర్చినటువంటి మరికొన్ని శ్లోకాలు ఉన్నాయి. వాటిని ఆయన సామవేదం కింద తీసుకొచ్చాడు. సామ అంటే సంగీతం, రాగాలతో కూడి సరిగమ పదనిసతో కూడినటువంటి రాగయుక్తమైనటువంటి శ్లోకాలు. అంటే నిజం చెప్పాలంటే ఋగ్వేదంలో చాలా శ్లోకాలకే మళ్ళీ తిరిగి అక్కడ సంగీతం కూర్చోడం జరిగింది. కాబట్టి మొదట స్తోత్రాలు ఇచ్చి ఆ తర్వాత ఆ, రాగయుక్త శ్లోకాలను ఆయన సామవేదంలో అందించాడు. ఎందుకు ఇవి అని అంటే యజ్ఞాగాది కృతువుల్లో వీటిని గానం చేయాలి. అంటే యజ్ఞాగాది కృతులేమో జరగాలి. ఆ కలగూర గంపలో ఉన్నటువంటి రాశిలోని యజ్ఞయాగాది క్రతువులు చేసే విధానాలను బట్టి తీశాడు ఆయన. దానిని తిరిగి మళ్ళీ మనకి యజుర్వేదముగా అందించాడు. యజ అంటే యజ్ఞము అని అర్థం. కాబట్టి యజుర్వేదముగా రచించాడు. ఇక మిగిలిన అంశాలన్నింటినీ కూడా ఇతరమైన క్రతువులు ఎక్కువగా వైద్యశాస్త్రానికి చెందినవి వాటన్నిటిని తిరిగి మళ్ళీ ఆయన అథర్వణ వేదంలో అందించాడు. కాబట్టి ఇక్కడ మనము స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే మొదటిది, ఈ వేద విభజన చేసిన వారు వేదవ్యాసుడు, ఆ కాలము ద్వాపరయుగము. కాబట్టి ఇప్పుడు మనం చరిత్రలో చెప్పుకునే పాఠాలకి అందని కాలం అది, చరిత్రకు అందని కాలం అది. కాబట్టి అప్పుడు రాయబడ్డాయి. రెండవది ఏమిటి అని అంటే ఈ 4 వేదాలు కూడా ఒకేసారి గ్రంథస్థం చేయబడ్డాయి, ఒకేసారి విభజించబడ్డాయి, గ్రంథస్థం కూడా చేయబడ్డాయి. కాబట్టి వీటిని విభజించిన వారు వేదవ్యాసుడు. వేదవ్యాసుడు ఒకేసారి విభజించాడు, కానీ మొదట్లో స్తోత్రాలను విభజించి చాలా కాలం అయిపోయిన తర్వాత మిగతా వేదాలు విభజించినట్టుగా మనకి ఎక్కడా లేదు. కాబట్టి ఇది మనము వేదాన్ని అర్థం చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కనుక ఋగ్వేదంలోనేమో స్తోత్రాలు ఉంటాయి, కేవలము ప్రార్థనలు ఉంటాయి. యజ్ఞయాగాది క్రతువుల్లో పాడవలసినటువంటి సంగీతబద్ధమైనటువంటివి ఇవే మళ్ళీ మనకు సామవేదంలో కనపడతాయి. యజ్ఞం ఎలా చేయాలో, చేసే విధానం ఏమిటో అవన్నీ కూడా యజుర్వేదంలో ఉంటాయి, అథర్వణ వేదం సహాయంతో కూడా ఉంటాయి. ఇది మనకి సమన్వయంగా మనం చూడాల్సిన విషయం. ఇది ఒక నిజమైతే ఇక్కడ మీకు నేను మరొక విషయాన్ని చెప్తాను ఈ వీడియోలో. మీలో ఇంతవరకు ఎవరూ కూడా ఈ వేదాల గురించి ఏమాత్రమూ తెలియదు అనుకోండి, మొదటిసారి వింటున్నారు అనుకోండి, ఇబ్బంది ఏమీ లేదు, అది హాయి. కానీ జనసామాన్యంలో ఉన్నటువంటి ఒక అపోహ ఏమిటి అంటే అది మ్యాక్స్ ముల్లర్ సృష్టించాడు, దానిని మార్క్సిస్ట్ చరిత్రకారులు కొనసాగించారు, సాధారణమైనటువంటి ప్రజల్లోకి ఎక్కించారు. అదేమిటి అంటే వాళ్ళకి భగవంతుడు ఏది చెప్పాడని, వాటిని మునులు విన్నారని, తర్వాత రోజుల్లో వేదవ్యాసుడు విభజించాడని వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళు చేసిన పని ఏంటంటే మొదట్లో ఋగ్వేదాన్ని రచించారు అన్నారు వాళ్ళు. ఋగ్వేదంలో ఆ రుక్కులే ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ, ముఖ్యంగా వ్యవసాయం ఇటువంటివన్నీ లేవు కాబట్టి వాళ్ళు ఋగ్వేదాన్ని రచించిన వాళ్ళు పశు పోషకులు అన్నారు. కాబట్టి పశు పోషకుల జీవితంలో ఉన్నటువంటి ఋగ్వేదం ఆ కాలానికి చెందింది అన్నారు. అంటే సాధారణ మానవులు పశువులు మేపుకుంటూ గడిపే కాలం అన్నారు. ఎప్పటికో వ్యవసాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అదే మానవులు సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదం రాస్తారని చెప్పేశారు. ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తే ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి, కానీ నేను దాని లోపలికి పోవటం లేదు. కాబట్టి ఇది ఒక దుర్మార్గమైన చర్య. మనం గమనించాల్సింది ఏమిటి అంటే వేదవ్యాసుడే విభజించాడని చెప్పి అదే వేదం చెప్తూ ఉంటే ఇవి వేరు వేరు కాలాలకు చెందినవి అనే సమాజాలు వేరు అంటూ ఇవాళ చరిత్రలోకి చూపించే ప్రయత్నం ఒక దుర్మార్గం. వేదాలు ఎప్పుడు వ్రాస్తారనే దానికి ఎటువంటి ఆధారాలు చూపించకుండా మ్యాక్స్ ముల్లర్ క్రీస్తు పూర్వం 1500 ఋగ్వేదం అన్నాడు.
క్రీస్తుపూర్వం 1500 అంటే అంతకుముందు ఒక 1500 ఏళ్ళు, తిరిగి మళ్ళీ ఇప్పుడు దాకా 20-25 ఏళ్ళు ఈ కాలం అన్నాడు ఆయన. క్రీస్తుపూర్వం 1500 అన్నాడు. ఇతర వేదాలు ఎప్పుడు అంటే క్రీస్తుపూర్వం 1000 నుంచి అన్నాడు, అంటే ఇంకో 500 ఏళ్ల తర్వాత అన్నాడు. కాబట్టి ఇది ఎటువంటి శాస్త్రీయతకి నోచుకోనటువంటి ఒక చరిత్ర పాఠాలను ఇరికించడానికి చేసిన ప్రయత్నం. కనుక దీన్నే మనం ప్రజావాళిని నమ్ముతూ ఉంటే, ఋగ్వేదం ప్రాచీనమైంది 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 అనుకుంటే ఈ వేదాలు సరిగ్గా అర్థం కావు. కనుక మీకు నేను ప్రస్తుతం 2 విషయాలు చెప్పాను ఈ వీడియోలో. ఒకటి, కృతయుగంలో భగవంతుడు ఆ వాణిని వినిపించాడు. అవసరార్థము ద్వాపరయుగ చివరిలో వేదవ్యాసుడు వాటిని 4గా విభజించి మనకు అర్థమయ్యే రీతిలో ఉంచాడు. ఈ 4 ఒకటే, ఒక వరుస క్రమంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎట్లాగైతే పాఠాలు మనం పేరుస్తామో అలా పేర్చి మనకు అందించాడు. అందులో ఋగ్వేదంలో రుక్కులు ఉంటాయి, వాటిని సాధన చేయాలి, నేర్చుకోవాలి. ఒకసారి నేర్చుకున్న తర్వాత దానికి సంగీతాన్ని బద్ధంగా చేసి సంగీతం కూర్చి ఆలపించడం తెలియాలి. యజ్ఞయాగాదుల్లో వాటిని ఏ రకంగా వాడాలో, యజ్ఞయాగాదులు ఏ రకంగా నిర్వహించాలో ఇవి మళ్ళీ యజుర్వేదంలో ఉన్నాయి. ఇది ఒక స్థూలమైనటువంటి ఒకనొక విభజన. ప్రతి వేదం ఇంకో వేదంలో కొంత కలిసి ఉంటుంది, ఎందుకంటే ఆ పాఠాలు రాసేటప్పుడు అంత ముందు పాఠమో తర్వాత పాఠమో కలపడం ఉంటుంది. కాబట్టి ఇది వేదం యొక్క స్వరూపం. ఇది మీరు ప్రస్తుతానికి బాగా అర్థం చేసుకోండి. నేను ఒక్కొక్క దాని గురించి మళ్ళీ తిరిగి మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. వచ్చే ఆదివారం నాడు మీకు మళ్ళీ ఈ వేదాలకు సంబంధించినటువంటి మరొక వీడియో మీకు అందించడం జరుగుతుంది. అప్పటి వరకు స్వస్తి.